అవుతుందా నూకుంటే మొత్తమే గాలి తినిపోయి మన చేతుల్నే లేకుండా అయిపోతాడు అత్తమ్మ. ఇప్పుడు ఏం చేద్దామంటే మరి ఏం చేద్దామా? ఇక పార్వతోళ్ళ పాపమ్మ కోడలకు దేవుడు వస్తాడుగా, పోయి ఈయన పేరు మీద దేవుడు అని అడిగించుకొని వస్తా. సరే సరే. తల్లి నీ పెన్షన్ 10,000 నా తండ్రి శంకరుడా అంగస్స, నా తల్లి పార్వతి అంగస్స, 3 గుండ్లలున్నా అంగస్స, ముద్దలింగమా అంగస్స. నీకు ఏమి కష్టం వచ్చిందే బాల? నా కొల్లారికి ఎందుకు వచ్చినావే బాల? నీ కష్టం ఏందో చెప్పే బాల. ఏం కష్టం వచ్చిందో చెప్పే. తల్లి నీ పెన్షన్ 10,000 నీకు ఏమి ఆపద వచ్చినాది ఇలాగే? నీ కష్టమేందో చెప్పే బాలా. చెప్పు. తల్లి నీ బాంచన్, నా బిడ్డ వారం రోజుల నుంచి అస్సలు నిద్రపోతలేదు. ఏమైందో నువ్వే చెప్పాలి. నీ బిడ్డకు 10వ తరగతి భయం పట్టుకుందే అంగాస, పరీక్షల భయం పట్టుకుందే అంగాస, నీ పిల్లని భయపెట్టకురే అంగాస, జర భద్రంగా చూసుకోరే అంగాస, దాని బతుకది బతుకుదే అంగాస, దాని గురించి భయపడకురే అంగాస. తల్లి నీ బాంచన్ తల్లి, అట్లనే చేస్తా తల్లి, అట్లనే చేస్తా. పిడికడ బండ అరిస్తేనే అంగాస, పిల్లకు 3 రోజులు 3 పూటల నీళ్ళలో కలిపి రాపే అంగాస. బయలుదేరవే బాలా అంగాస, పోయి రాపోవే అంగాస. అమ్మా వారువు నువ్వే నా తల్లి హాదిగా శక్తి. తల్లి నీకు 10,000 శనార్థి. వచ్చినావే బాలా అంగాస. నీ మొగడు నీ మాట ఇంటలేడే అంగాస. అమ్మ దుర్గమ్మవు నువ్వే నా తల్లి, దేవి దుర్గమ్మవు నువ్వేనా? పెళ్ళైనప్పటి నుంచి ఇంగాస ఇదే తీరే ఇంగాస. అవును తల్లి బాంచన్, గాలి తిరుగుతుండు. నువ్వే ఏదోటి పరిష్కారం చెప్పాలి. పని చేయాలైనా మంచిగా ఇంటికాన్నే ఉండాలి, ఎటు తిరగొద్దు. చెప్పిన మాట వినాలి బాంచన్, జర నువ్వే చూసుకో. ఏదోటి పరిష్కారం చెప్పు. నీ మొగడు నీ మాట వినాలంటే ఇంగాస, నేను చెప్పినట్టు చెయ్యే ఇంగాస. చేస్తా బాంచన్, నువ్వు చెప్పినట్టే చేస్తా. నా మొగడు మాత్రం మారాల బాంచన్. జర శివరాత్రికి 1 పొద్దు పట్టియే ఇంగాస. శివరాత్రికి 1 పొద్దు, 1 పూట కూడా పువ్వు అనుకుంటుండడు బాంచన్ నా మొగడు. ఇంకేదైనా ఉంటే పరిష్కారం చెప్పరా జరా? అట్లాంటి ఇట్లనే ఇంగాస. నీ సంసారం చక్కబడాలంటే ఇంగాస, ఇట్లా ఏపిస్తేనే చక్కగా అవుతుందే ఇంగాస. నువ్వు బాగుపడతావే ఇంగాస. నువ్వే చూసుకోవాలి బాంచన్. ఇక నువ్వున్నవనే నీ దగ్గరకు వచ్చిన, నువ్వే ఆయన మనసు మార్చి 1 పొద్దు పట్టేటట్టు జాగరణ చేసేటట్టు చేయాలి జరా. ఈ బండారి తీసుకోవే ఎంగాస. నీ మొగనికి 3 పూటలు ఎంగాస, నీళ్ళ కలిపి రాపే ఎంగాస. సరే బాంచను, పోయి రాపోవే ఎంగాస. పోయేస్తా బాంచన్. పోయి రావే బాలా ఎంగాస. పొద్దుగాలనే గట్ల పోతాం పెట్టినావు. ఏం చేయమంటావు మరి? అన్నం కొంచెమే వండితివి, సరిపోలేదు, అందుకే కొనుక్కొచ్చుకొని తింటున్నా. ఏంది సరిపోలేదా? తెల్లారంగానే దినాల కాడ తెల్లారి బువ్వ తినొస్తుంది. ఇంటికాడ 3 మందం బువ్వ వండినా అయినా సరిపోలేదా? నువ్వు చక్కటి కూర వండావని సరిపోతుంది. అగో
ఆగో వచ్చిన మాయపోరి వచ్చినత్తమ్మా. ఏమన్నదామే? ఏమన్నదంటే ఏం చెప్పాలత్తమ్మా, ఈయన మొత్తం గాలి తినిపోయి చెప్పిన మాట వినకుంటే చేతుల్లో లేకుండా అయిపోయిందట. ఈయన మంచిగా మన మాట వినాలంటే ఈ శివరాత్రికి ఒక్క పొద్దు పట్టించి జాగరణ చేపియాలన్నట. ఏంది ఒక్క పొద్దు పట్టిపియమన్నదా? అయినా శివరాత్రి ఎన్ని రోజులుందే? రేపేనాయే. అంతోటి ఒక్క పొద్దు పట్టిపిచ్చి జాగారం చేపిద్దంతి. ఆడు మంచుకుంటా అంటే మనకి ఇంకేం కావాలనే? ఒక్క పొద్దు జాగారం ఆయనతోటి ఒకసారి అటు చూడు. ఎందుకు పట్టాడే? ఓ వారం రోజులు ఇంట్లో తిండి పెట్టానంటే వాడే పడతాడు. ఆగు ఓర్పోడా, నువ్వు తింటుంటే ఏమన్నా గులుగుతున్నా? అది రాదే. అవునే బువ్వ సరిపోలేదని బిస్కెట్లు తింటుంటే ఒకటే గులుగుతుంది, ఎటేటో పోయొచ్చు. అది గట్టే గులుగుతుంది తీరా. నువ్వు తిను, కడుపు నిండా తిను. ఇంకేమన్నా కావాలా బిడ్డ? మధ్యాహ్నానికి మటన్ బిర్యానీ తెప్పి, సాయంత్రం పునుగుల బండి కాడ 2 ప్లేట్ల మిర్చిలు తెప్పి, రాత్రి చికెన్ ఉండు చాలు. అవి తిన్నాక నేను మాగా తెప్పిస్తా తీరా. గాబిట్కి భయపడతానా? ఇగో ఏది తిన్నా కానీ ఇయ్యాలనే కడుపు నిండా బిర్రుగా గట్టిగా తిను. ఎందుకంటే రేపు శివరాత్రి పండుగ, మనకు మొక్కుంది. నువ్వు ఒక్క పొద్దు ఉండాలి. మన ఇంట్లో ఇట్లా ఏది ఉండము, అందుకనే ఏది తిన్నా ఇయ్యాలే గట్టిగా బిర్రుగా తిను, సరేనా? ఒక పొద్దు నేనాయే ఇప్పుడు జోక్ చేస్తున్నామా తినే టైంలో? నేను నువ్వు లేకుండా అది లేకుండా ఎవరు లేకుండా అని ఉంటా, కానీ తిండి లేకుండా ఉండనన్న సంగతి మీకు తెలుసు కదా. జోక్ చేస్తావు. కావాలంటే మీరు ఇద్దరు ఉండరు, నాకు ఒక 500 ఇస్తే అవతలకి పోయి దోస్తులతోటి పెద్ద దావత్ చేసుకుంటారు రేపు. అట్లా కాదా నీళ్ళు? అత్తమ్మ చెప్పింది మన మంచి గురించే కదా, రేపు ఒక్కరోజే కదా, మా మాటిని చేరా. నీ అవ్వ మీద తక్కువ సప్పుడు పని చేయి. కావాలంటే నేను మీ అవ్వగారింటి కాడ ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఇచ్చిపెట్టొస్తా, కానీ నాకు ఇష్టమైన తిండిని 1 గంట కూడా ఇచ్చిపెట్టలేను. కావాలంటే మీ ఇద్దరు అత్తగూడలు ఒక పొద్దుండుర్రి. నేను చెప్పినా కదా అత్తమ్మ ఆయనతో ఏది కాదని. ఆయనే గంట సేపు నిద్ర లేకపోతే గర్రు అంటాడు, జరసేపు బువ్వ లేకపోతే బర్రోళ్ళు వరుతాడు. ఎందుకు వినడే? దేనికి వినడు? అరే ఓరు బార్కవు, నువ్వు కనుక రేపు ఒక్క పొద్దు పట్టలేదనుకో, నీకు 10 పొద్దుల దాకా బువ్వే ఉండదు చెప్తున్నా. మందిళ్ళల్లా అడక తినాలి. ఓ పోరి, ఈయన బ్యాగు ఈయన బట్టలన్నీ బయట పడాయి. ఈడు ఇంట్లోనే ఉండొద్దు, ఈయన సామాన్ ఇంట్లోనే ఉండొద్దు, ఈడు ఒక్క పొద్దు పట్టకపోతే. అమ్మని అమ్మ, ఒక్కరోజు భాగవతానికి మూతి మీసాలకి ఎక్కున్నట్టు ఒక్కరోజు ఒక్క పొద్దుకు 10 పొద్దులు బువ్వ పెట్టుకుంటుంటుందట. అమ్మో, ఒక్కరోజు ఒక్క పొద్దుంటే అయిపోతుందిగా. ఎందుకుండా మీరు ఏమంటారో అని జోక్ చేసిన. గర్రు లేదు బర్రు లేదు, ఖచ్చితంగా ఒక పొద్దుంటే మీ మాట నేను కాదంట. నడురి మీ పనులు చేసుకోపోరు. అగో ఉంటాడటనే, నేను చెప్పలేదు ఆడుంటాడని. నాకు మాత్రం బిర్యానీ కావాలి అలా చెప్తున్నా అమ్మ. మరి ఎందుకు తెప్పియరా? నేను బాగా తెప్పిస్తా. ముందుగా అయితే అవన్నీ తిను, తర్వాత తెప్పిస్తా. ఓ పోరి, పండుగ రేపైనా దెబ్బ ఇల్లు ఇట్లా దులుపుకొని బక్క పొంతలు ఇట్లా విండేసుకుందాం పన్నాడు. మరి ఇల్లు కడగడత్తమ్మా? రేపు పొద్దుగాల కడుకుంటాం. అయితే ఇల్లు కడిగి సాయం చేస్తే పనే తీరే. సరే సరే పా. నడు. పందిరి బల్లి పాత్ర మస్తు వచ్చింది, దులుపు. సరే అత్తమ్మా, నువ్వు అటు సైడ్ దులుపు, నేను ఇటు సైడ్ దులుపుతా. ఓ పోడా, జర అసంతమై తినరా, అదిరా దుమ్మర్లో పడుతుంది. బిర్యానీ 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 తిని బొర్ర వెంచు బిడ్డ. ఎంతసేపు కడుగుతావా అవి? ఇగో అవి కడిగినాక ఇగో ఇవి కూడా కడుగు. ఇంతకు నీ కొడుకేడి? మనం ఇంత ఆగమాగం చేస్తున్నాం, అసలేనోడే లేడు. అవును కదనే, పొద్దున్న నుంచి ఇల్లు కడుగుతుమి, జరుగుతుమి, అది జరుగుతుమి, ఇంకా వస్తలేడు. ఎటు పోయిండు కావచ్చు. అయ్యో, జర పోయి దేవులాడుకురా పోతమ్మా. భూకరోడు గట్టిన ఏమన్నా తినిపాడు చేయగల పోదబ్బునా. అవునే, ఆ తిండి పోతు పాడుకోవు, తిన్నా తింటాడు. అసలు వేయాలి ఒక పొద్దు ఉండాలనా. సరే సరే, నేను పోయాను దేవులాడుకొస్తా, నువ్వు ఇవి అడిగి అది ఉడకబెట్టు, సరేనా? సరే అత్తమ్మా, దబ్బుండ్రా నువ్వు కూడా. సరే.
అన్నా ఏందన్నా ఇలా పండుగ పెట్టుకొని నువ్వు ఇంకా తానం చేయలేదు ఏం చేయలేదు అట్నే ఉన్నావు. ఏం పోవాలరా మా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎప్పుడు లేని కొత్త నన్ను ఒక పొద్దు పట్టమంటుర్రా. ఏడికెళ్ళి పట్టాలరా. నాకేమో పొద్దున్న లేస్తే 2-3 ప్లేట్ల టిఫిన్, మధ్యాహ్నం 2 గిన్నెల బువ్వ, రాత్రి బిర్యానీ అయితేనే నిద్ర పడుతుంది. వీళ్ళు ఒక పొద్దు పట్టి పొద్దున్న నుంచి సాయంత్రం ఉపాసం ఉంటుంది. నాతో ఏమవుతుంది, అందుకే తప్పించుకొని బయటకు వచ్చిన. అబ్బా మంచి పని చేసినావన్నా తప్పించుకొని. అరే కిషోర్గా ఇలా పొద్దున్న నుంచి పొద్దు విగడ దాకా ఎటు పెట్టి మా వాళ్ళ కంట్లో పడవద్దురు, ఎటన్నా వీకుదాం. ఒకవేళ మా అవ్వకు నా పిల్లానికి ఇట్లా కనిపించిందా వాళ్ళు నన్ను తుండుగా నరికి కాకులకు గద్దలకు కుక్కలకు వేస్తారు. కానీ చెప్పురా కిషోర్ ఇలా మంచి పెద్ద పండుగ, ఏం దావత్ చేసుకుందాం రా. మా అంటే నీకు 2 బీర్సు, మరి నాకు అన్నా నువ్వు బీర్ నాకుతావా? బీర్ నాకరా నా తాగుతారు. అరే అందుకేరా నేను దగ్గర రాని సరిగా. నాకంటే నాకేంటిది నీకు బీర్లు కదా, నేను 4-5 లీటర్ల థమ్సాపులు తాగుతా కదా, గవిడి ముచ్చట మాట్లాడుతున్నా. అది కొడుక ఒక పొద్దు ఉంటా అని చెప్పాలి, ఇంట్లోకి వెళ్ళి బయట పడాలి, తినుడు తాగుడు గురించి బయట మాట్లాడుకోవాలి. అరే ఎవరు బాడుకావు, నీకు నిన్ననే ముద్దుగా చెప్పినా కదా రేపు ఒక పొద్దు ఉండాలని, మళ్ళా గిదేం వేసావురా? నీకు ఎన్నిసార్లు చెప్పినా దున్నపోతు మీద వాన కొట్టినట్టేనారా? ఊకినే కొడతావు, దాని గురించే మాట్లాడుతున్నా. ప్లాన్ చేసుకుంటున్నాం ఎట్లా ఒక పొద్దు ఉండాలి, ఏంది, ఏ టైంకి తినాలి, ఎంతసేపు ఉండాలి అని. ఊకినే కొడతావు నువ్వారా? నువ్వు అనేది నేను వినలేదనుకుంటున్నావా ఏంది? అయినా కూషగారిది వచ్చి మేషగారిని జడగొట్టినట్టుంది మీ కథ. ఓ పెద్దమ్మా ఎవరు జడగొడుతురు? అన్నీ మేము జడగొడుతున్నామా? ఆయన మమ్మల్ని జడగొట్టకపోతే చాలు. అవ్వయ్ మీరు చక్కటి సొక్కంగా అని నా కొడుకు మిమ్మల్ని ఎడగొడుతున్నాడు. ఇన్నవారా? నువ్వే అలా జడగొడుతున్నావట. నడు ఇంటికి నడువు. పానా నడువురా, నడువు. ఒక్క పొద్దు ఉండమంటే ఊరంతా తిరుగుతున్నాను. నడువు. ఏయ్ తువాల తీసుకురాయే. అరే నువ్వు పోయా నన్ను గంగతనం చేసిరాపో పుణ్యం వస్తుంది. నాకు దొంగతనం చేసినా తెలుసు, ఇంట్లో గంగతనం తెలియదు, ఇన్నే చేస్తాను. ఏందో కాడ చేయనిది తానం. పొద్దు నుంచి ఎడివైనా నువ్వు తానం చేయకుండా ఇక పట్టు తువాలా ఊమి కూడా మింగోది ఎత్తున్నాయాలా? ఏం మాట్లాడుతున్నావు? నేను ఊమెందుకు మింగుతా? మన ఇంట్లో బొచ్చడు మంచి నీళ్ళు ఉన్నాయి. ఊమి మింగొద్దంటే నీళ్ళు తాగాలని కాదు, ఒక్క పొద్దు అయ్యేదాకా ఊమి మింగొద్దు, నీళ్ళు తాగొద్దు, అసలు ఏం తినొద్దు. అప్పటిదాకా కనీసం నీళ్ళు కూడా తాగొద్దా? తాగుడు లేదేం లేదు. ఊరికేనే అనుకుంటున్నావు ఏంది శివరాత్రి ఒక్క పొద్దు అంటే? చెయ్యి తానం దబ్నా. అరే పండుగ నాడు కూడా గాలడం పాయింట్లు వేసుకుంటావేంద్రా? మంచిగా లుంగి కట్టుకోక వేసుకుంటది. ఓసే హరిత గా లుంగి పట్టు పంచ పట్టుకరాయే. ఎంతసేపు ఏమో అమ్మ. అరితక్క ఓ అరితక్క. అబ్బా అప్పుడే ఆకలి చంపుతుంది. ఆ పనులన్నీ నాకు ఇస్తే మంచిగా తింటా. గంజి పనుల అక్క మా అమ్మ ఒకసారి ఇంటికి వచ్చి పోమన్నది. వస్తా గాని ఇంకా పనులేంది రగట్లా పట్టుకోబోతున్నావు? ఈరోజు మా డాడీ ఒక పొద్దు కదక్క మా తాత రాత్రి అంగట్లకి కొనుకొచ్చిండు, ప్లేట్లో పెట్టి పంపించిండు. నాడు మళ్ళీ ఒకసారి ఆ పనుల చోట అమ్మగడికి వచ్చినావు అనుకో, నీ పనుల వేకలు గుత్తా. ఓ అమ్మ ఎంతసేపు ఉండాలే ఇట్లా? ఇప్పటికి 2-3 గంటలు అయిపోతుంది. 2-3 గంటల వరకే ఆస్తలేదారా నీకు? సాయంత్రం 5 గంటల దాకా తిండి లేదు మండి లేదు నీకు. సాయంత్రం 5 గంటల వరకా? చచ్చిపోతాగా వచ్చే తినపోతే. వార్త ఇట్లా ఏందత్తమ్మా? ఈ బాడక ఇట్నే ఉంటే ఏటన్నా తప్పించుకొని పోయేటట్టుండే. మరేం చేద్దాము? ఇట్లా చెప్తా. అమ్మో దేవుడా, జైలు 5 కానీ ఆ టైము.
ఊకా మంచములో కూసుంటే పొద్దు పోతాదిరా. జరసేపు ఆ మూలకో ఈ మూలకో గుంజ పొంట కూసుంటే పొద్దు పోతుంది, ఒక పొద్దుడివచ్చు. మంచంలో కూర్చున్నా కూడా ఓర్రావు నువ్వు, నాకు తెలియదా? అమ్మో 12:30 ఒకటే అవుతుంది కదా, ఇంకా 5 గంటలు. బయటకు కూడా వెళ్ళొద్దా? ఏందో పాప ఏం తెలియని ఒక పొద్దు పట్టించు. ఏం చేస్తుర్రా? ఏం చేస్తుర్రే? ఇప్పుడు ఓ బిడ్డ నువ్వు బయటకు ఎట్లా పోతావు? పండ్లను చూడంగానే పానం లేచొచ్చింది. 2-3 గంటలు ఆసుకోలేకపోతున్నావు. నీ అవ్వా నేను తింటానా? ఎప్పుడు తింటానా? వెళ్ళిపోతున్నానా? అరే ఇప్పుడురే కాలు చేతుల్లో వస్తాయి, ఒక తల కూర్చోలేక 5-6 గంటల దాకా. ఏం కాదు ఇలా ఒకరోజు. అరే పిచ్చిగా, ఈ లెగ్ పీస్ మొత్తం నాకే. తీసుకోరా బాయ్ తీసుకో, నాకు ఈ కల్పాటి మొత్తం నాకే, రైస్ మొత్తం నాకే. నీ శరసాయం వేస్తున్నాం తీ. మరి ఎందుకు రాయదులు? బాడుకావులారా, నా ఇంటి ముందరికి వచ్చి కుక్కల్లాగా తింటారేమరా? మీరు మనుషులాగా ఆడదలా? రోడ్ మీద తింటున్నా. రోడ్ ఇది కాదురా, నా ఇంటి ముందరికి వచ్చి ఎందుకు తింటురా మీరు? మీ ఇళ్ళల్లో తినొచ్చు కదా. నా కొడుకు ఒక పొద్దు ఉండాలి, నా ఇంటి ముందరికి వచ్చి తింటున్నారా మీరు? మాకు ఏడు ఆకలి అయితే ఆడ తింటాం, తినొద్దనే మన రూల్ ఉందా? ఓ బుక్క కిషోర్ తిడతావా? నీ కొడుకుని మేం చేయగొట్టావా? తినరా పిచ్చిగా. మసాలా వాసన చెప్తే తెలివే, టేస్ట్ తింటేనే తెలుసు. అరే 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 మీరిద్దరు నాశనం అయిపోతారా, నాకు తెలుసురా. గట్ల కూలబడ్డవేమే? నిన్న నుంచి పని చేసి చేసి పానం అంతా అలిస్ట్ అయింది. జరంత బువ్వ గిన్నెలు వేసుకరాపో, ముసలి పానం కదా, ఆకలి అవుతుంది. తింటా తింటా. వేసుకొస్తామ్మా, నాకు కూడా ఆకలి అనిపిస్తుంది. ఆ పక్క బట్టలు వినే కదా, పానం అంతా అలసిపోయింది. అజయ్ మీరు ఆడోళ్ళ రాక్షసులాయే, ఇంత పెద్ద మోసం చేస్తారా నన్ను? మనసులో కాదులాయే మీరు. ఇప్పుర్రే కట్లు ఇప్పుర్రి. మన ఇంట్లో ఇట్లా ఏది ఉండము, అందుకనే ఏది తిన్నా ఇయ్యాల గట్టిగా బిర్రా తిను, సరేనా? నిన్న నాతో మీరు ఏం చెప్పిర్రే? రేపు ఇంట్లో మొత్తమే పువ్వు ఉండము అని చెప్పారు కదా. నువ్వు ఒక్క పొద్దు ఉండవని అట్లా అబద్ధం చెప్పినావు. అయినా నువ్వు ఒక్క పొద్దు ఉంటే మేము ఎందుకు వండుకోము? ఇప్పుడే కట్లు ఇప్పుర్రి. ఓ పోరి, ఈ కూరలా ఉల్లిగడ్డ గిట్ల వేసినావే, అసలే మన ఇంట్లో ఒక్క పొద్దుండు.
నాకు తెలియదా అత్తమ్మ, నేను చాలా జాగ్రత్తగా ఉంటా. అసలు ఉల్లిగడ్డలే లేవు ఇంట్లో. అత్తమ్మ మనం అన్నం పెట్టుకొని తింటున్నాం కానీ అసలు నీళ్ళు తెచ్చుకునే మర్చిపోయినాము. ఆ నీళ్ళు జరని మంచినీళ్ళు తీసుకురా రాదు, తింటున్నాం. అయ్యో అయ్యో నేను కట్టేసినాం కదా, మర్చిపోయినా. నేనే తెచ్చుకుంటా. నేను అస్సలు మింగలే అబ్బా. మన దగ్గర చాలా టామినా ఉంటుంది. సినిమా చూపిస్తా మామా, నీకు సినిమా చూపిస్తా మామా, సినికి నీతో సిటీ కొట్టిస్తా మామా, నీకు సినికి నీతో సిటీ కొట్టిస్తా మామా. అరే సినిమా పాటలు వాడద్దురా, దేవుని పాటలు వాడాలి. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థం ఉన్నదా, అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థం ఉన్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే, అవతార పురుషుడైనా ఈ అమ్మకు కొడుకే, అమ్మను మించి దైవం ఉన్నదా, అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థం ఉన్నదా. అమ్మ అనిలు 5 అయింది, ఇక ఒక్క పొద్దు ఇడవచ్చు. అమ్మో 5 అయిందా? బిడ్డకు విడుదల విడుదల విడుదల, నా బిడ్డకి విడుదల. ఇప్పుడే నీ అవ్వ సాయంత్రం 5 అయింది, ఇక మంచిగా తింటా పంట, నన్ను ఎవ్వరు ఆపలేరు. ఓ ఎడ్డినా అనిలు, ఒక్క పొద్దు ఇడుచుడంటే ఒక గ్లాస్ పాలు ఇస్తాం, 4 పండ్లు ఇస్తాం. ఆ పండ్లు తిని పాలు తాగి ఈ రాత్రి అంతా మేల్కొని ఉండాలి. ఒక గిలాసు పాలు 4 పండ్ల ఎట్లా బతుకుతా అనుకుంటానే? అవి తినక రాత్రి అంతా మెలుకుండాలా? ఈ అవ్వ గంట సేపు అయితే మంచిగా గడ్డంలో వండుకున్నట్టు వండుకుంటా, తెల్లారి దగ్గర లేపొద్దు. ఓ పిచ్చానీలు, ఒక్క పొద్దుండి రాత్రంతా జాగారం చేయకపోతే దేవుడు క్షమించాడు, పాపం దాక్తుంది. నీ ఇష్టం మరి. ఇదేం కర్మనే మళ్ళా. సరేది నా ముఖానికి ఆ పండ్లు పాలు కొట్టుర్రి, కడుపులా పెద్ద పెద్ద పందికొక్కులు మొత్తం కొట్లాడ చేస్తున్నాయి. తినరా పోనాడు, ఎన్ని పండ్లు అన్ని పండ్లు పట్టుకురా. పాలు లీటర్నరా. ఖర్జూరతో నీ బెల్లం శాఖ పోసిన వాత్తమ్మా? పోషిన్నే. సరే సరే ఇక దా. ఇప్పుడు ఆగ్రా కొట్టు పెట్టుకో. ఖర్జూర పండు తినాలి మొదలు. ఏడి పో, ఇవన్నీ నీకే. ఇత్తలు ఇరుకుతాయి గొంతులా, మెల్లగా తిను. బాగున్నా అత్తమ్మ నీ కొడుకు అయితే. అరే తినేయన్న మంచిగా తినరా అదరా, సగం సగం తింటావు. ఇంకా వీసిస్తున్నారా? మెల్లగా మెల్లగా మెల్లగా.
పండుకున్నాడు కాదు, తెల్లారింది, ఒక్క పొద్దు ఒడిచింది, నీ జాగారం అయిపోయింది. ఇక నువ్వు ముఖం కట్టుకొని తానం చేసి ఆయన ఒక్క పొద్దు ఇడిచినావు అనుకో, నీకు ఇష్టం వచ్చింది తెచ్చుకో, వండి పెడతాం, తిందువు.